तेलुगु में बोलो। उर्दू बोलो। पूरा समझ गया। उर्दू बोलो। हाँ क्या समझा रहे हो? मंत्री गारू, वजीर साहब आपसे बड़ा मेरी मेहरबानी गुजारिश है, जितने उर्दू में वैकेंसीज है आंध्र प्रदेश में सेकंड लैंग्वेज उर्दू अनाउंस करके उसके वजह से नहीं मेरा कंप्लीट नहीं हुआ हजरत, बड़ा है मेहरबानी, मेरा मौका दे दिया, ये कंप्लीट करने दो हजरत। नहीं आप डायरेक्ट बोले, बड़ा बैठो, बैठो, बैठो। बड़ा मेरे मेहरबानी से क्या है तो मेरी गुजारिश है, बैठो बैठो, तुम बैठो, अब बैठो बोलो सर। बैठो। సార్ మీరు కూడా ఎందుకు మాట్లాడుతున్నారు? చైర్మన్ గారు కూడా ఎందుకు మాట్లాడుతుంటే बड़ी खुशी की बात है, आप तो फिलअप कर तुम बोल को बोल दिए, मैं क्या बोलता हूं तो एक थोड़ा చెప్పారు కదా, ఇప్పుడు తెలంగాణలో ఉండి ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు, ఆ లాంగ్వేజ్ ఇక్కడ లేదు. ఇప్పటి వరకు వినండి వినండి, ఈ సభ వచ్చిన తర్వాత కరస్పాండెన్స్ లేదు, దాని అవసరం లేదు కాబట్టి ఫిలప్ చేయలేదు, అవసరం ఉంటే ఫిలప్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఇస్రాక్ భాషని అడగకూడదని చెప్పడం లేదు సార్. అడగండి, అడగొచ్చు. మీరు రూల్ అడుగుతున్నాడు, మీరు క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పినారు. నేను 2001లో ఉర్దూ భాషను రాష్ట్రమంతా కడప కానీ, కర్నూలు కానీ, కరీంనగర్ కానీ, సార్ నిజామాబాద్ కానీ ఎక్కడ అడిగితే అక్కడ నన్ను ప్రశ్నిస్తే అన్ని జిల్లాల్లో కూడా ఉర్దూ రెండో భాషగా ఏర్పాటు చేసిన ఘనత నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చారు, నేను చేశాను, సగౌరవంగా చెప్పుకుంటాడా. కాబట్టి ఉర్దూ భాష సెకండ్ లాంగ్వేజ్ చేసింది నేను. రాష్ట్రం విడిపోయిన తర్వాత సార్, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిపోయింది, మనం సపరేట్ అయిపోయినాం. తెలంగాణలో ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉర్దూ భాష మాట్లాడే తక్కువ ఉన్నారు. కాబట్టి మనకు వచ్చే రిప్రజెంటేషన్ కూడా ఉర్దూలోనే వస్తుంది, తెలుగులో వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఈయన అడిగిన ప్రశ్న ఏం సార్, మీకు తెలుసు కదా సార్, అడిగిన క్వశ్చన్ చూడండి సార్. మీరు పోస్టుల గురించి ఉర్దూలో వక్ బోర్డులో ఉర్దూ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయా, రిఫ్లెక్ట్ చేశారా అని. లేవే బాబు, ఉర్దూ వక్ బోర్డు ఇది ఎంపవర్, అది వక్ బోర్డు ఉంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు నిర్ణయం తీసుకుని మాకు ఇస్తే తయారు చేస్తాము, అంతేగాని మేము క్వశ్చన్ నెంబర్ 14016 గొట్టిపాటి రవి గారు. సార్ చైర్మన్ సార్, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. ఏపీ డిస్కౌంట్స్ మెటీరియల్ స్వీకరణ కోసం ఏపీఆర్సీ యొక్క కాస్ట్ డేటాను మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ పరిగణలోకి తీసుకోవడం అయింది. రెండో ప్రశ్నకి సమాధానం అవునండి. ఏపీ డిస్కౌంట్స్ మెటీరియల్ కోసం M+6, M+9, M+12 విద్యుత్ టవర్ల నిర్మాణంలో ఏపీఆర్సీ జారీ చేసిన నిబంధనలు అనుసరించడం జరుగుతుంది. మూడు ప్రశ్నలకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. నాలుగో ప్రశ్నకు సమాధానం జియోగ్రఫికల్ కండిషన్స్ మరియు ఒక్కొక్క ఫీల్డ్ రిక్వైర్మెంట్లను బట్టి కొన్ని మెటీరియల్స్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ భిన్నంగా ఉండవచ్చు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరణ మరియు రవాణా ఛార్జీల ఆధారంగా డిస్కమ్ల నుంచి డిస్కమ్ల రేట్లు మారవచ్చు. చివరి ప్రశ్నకు సమాధానం 100 స్క్వేర్ mm మరియు 55 స్క్వేర్ mm వైర్లను ట్రాన్స్ఫారాలతో ఉపయోగించడం లేదు. అయితే అవి కండక్టర్లు విద్యుత్తును ప్రసారం చేయడానికి హైటెన్షన్ లైన్లు స్ట్రింగ్ చేయడానికి ఉపయోగించబడుతున్నది. ఈ కండక్టర్ ధరలు క్రాస్ సెక్షనల్ వైశాల్యం మరియు కండక్టర్ యొక్క కరెంటును క్యారీ చేసే కెపాసిటీ 48,000 నుంచి 1,00,000 వరకు ఉంటాయి.